హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హరిప్రియ అమ్ముల. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజ రూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహానికి చందనం కప్పబడి ఉంటుంది. నిజ రూప దర్శనం సమయాన్ని చందనయాత్ర లేదా చంద్రోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుద్ధ తదియ నాడు మే నెలలో వస్తుంది. సింహాచలం చరిత్ర ఆధారాలలో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైందని చెప్పవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థము. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు. ఇతిహాస ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధశత్రువు. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాలు ప్రయత్నించి కుమారుని విష్ణు విముఖుణ్ణి చేయలేకపోయాడు. చివరికి చంపేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షించాడు. విసిగిన హిరణ్యకశిపుడు విష్ణువు సర్వవ్యాప్తి అని చెబుతారు కదా, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన రాజు విమానం మీద వెళుతూ ఉండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రాశస్యమైన శక్తి ప్రభావం వల్ల రాజు విమానం కిందకు ఆకర్షించబడింది. అతడికి కనబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు రాజు వరాహ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారు. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పోత పోస్తుంటారు. వరాహం, నరుడు, సింహం రూపాలు కలిగిన ఈ నరసింహాన్ని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో వరాహం తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.